ఎవరు వార్డెన్? ఎంత వంట వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 7. ఎంత ఇస్తారు ఒక్కొక్కరి జీతం? 15,000 నీకు అబ్కాస్లో పెట్టినా 15,000 వచ్చేది. కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్ అండి? గవర్నమెంట్. ఎట్లా ఈ పవర్ ఛార్జెస్ ఎవరు పే చేస్తారు? గవర్నమెంట్. ఎంత వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్? 25,000. అన్ని రూమ్స్ ఫ్యాన్స్ ఉన్నాయండి? ఇక్కడ ఎవరైనా కేర్ టేకర్ ఎవరైనా ఉన్నారా? మీరు పెట్టుకున్నారు. స్టడీ అవర్స్ అయి చూస్తారు సార్. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? నేను 4 years. 4 years. చాలా పెద్ద సైజ్. ఏంటి ఈరోజు క్యాబేజా? క్యాబేజ్ కూర, రసమా ఇది? బటర్ మిల్క్. క్యాబేజ్ కూర అవుతుందా? వస్తుంది. పప్పు కూడా ఉందా? పప్పు ఇవ్వరే? మధ్యాహ్నం కార్లో ఉంది సార్. సాంబార్ ఎట్లండి మీకు? ఎట్లా ఎంత చికెన్ ఎంత ఇస్తున్నారు? చికెన్ యాక్చువల్గా 160 ఇస్తున్నాను సార్. 160. మీరు ఎంత ఇస్తున్నారు? 160 ఇస్తున్నాను సార్. 160 ఇస్తున్నారా? నెంబర్ పెద్దగా ఉంది కాబట్టి కొంచెం మేనేజ్ చేయొచ్చు. మీరు ఈ శాలరీస్ అన్ని దీంట్లో మేనేజ్ చేయాలి కదా? కదా. ఎక్కువ ఈ మెయింటైన్ చేయడానికి ఎక్కువ అవుతుంది సార్. బ్లీచింగ్కి లైట్లు ఫ్యాన్లు పోయినప్పుడు లైట్లు ఫ్యాన్లు వేసేస్తుంది సార్. అది ఎసెన్షియల్ కాబట్టి దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది సార్. ఈ పిల్లలు ఎక్కువ ఫ్యాన్లు లైట్లు ఆపరు సార్. ఫ్యాన్లు కూడా డే టైం అలా తిరుగుతూ ఉంటాయి సార్. డిఫరెంట్ కాలేజ్ కదండి, అందరూ ఒకేసారి కాలేజ్. అంటే ఒకరెవరైనా కాలేజ్కి వెళ్ళిపోయినాక ఆఫ్ చేసుకోరు అన్ని? ఇక్కడ ఒక కాలేజ్ కాదు సార్, ఇంచుమించు 10 కాలేజ్ పిల్లలు ఉన్నారు సార్. మార్నింగ్ వెళ్తే మార్నింగ్ 6కి వెళ్ళిపోయారు కొంతమంది, 12 o'clock కొంతమంది వెళ్తారు సార్. మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నం వచ్చేస్తారు సార్. లంచ్కి వచ్చేస్తారు. అందరు దగ్గరేనా కాలేజ్? మెయిన్ కృష్ణా కాలేజీ, ఏవిఎన్ కాలేజ్ సార్. ఎక్కువ మంది పిల్లలు. ఎంత దూరం ఇక్కడ నుంచి? కృష్ణా కాలేజ్ 3 kilometers ఉంటుంది. ఎట్లా వెళ్తారు పిల్లలు? బస్సెస్. ఎగ్స్ వారానికి ఎన్ని ఇస్తున్నారు? 5 సార్. 5. ఇది కార్డ్ ఇది? ఎట్లా బిల్స్ మీకు వస్తున్నాయా? 4 months. 2 months అన్నారే. 4 months ఎట్లా చేస్తున్నారమ్మా మీరు? మీకు 4 months అంటే 20 లక్షలు కావాలి ఇప్పటికి. ఎట్లా చేస్తారు మరి? ఇట్లాంటి పెద్ద హాస్టల్స్కి ఉన్న టెండర్స్ చేయడం బెటర్ ఏమోనే. ఇట్లా ఇప్పుడు చిన్న హాస్టల్ 100, 120 అంటే పర్చేజింగ్ వాళ్ళే ఉంటుంది. వద్దులే, అవి పాడేరు చాలా రేట్ ఎక్కువ పడతాయి. పురిగేం పట్టట్లేదు కదండి? బ్రహ్మాండంగా ఉన్నాయి రైస్. అసలు మన ఇంట్లో ఉన్నట్టే ఉన్నాయి. చాలా బాగున్నాయి. అంటే 1 month ఈడా ఉంటుంది స్టాక్. మంత్లీ మీకు ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి రైస్ వస్తున్నాయా? వాళ్ళు అమాలిస్కి ఏమైనా డబ్బులు ఇస్తారా? టీడబ్ల్యూ వాళ్ళు అవి కూడా అడగరు. ఇంకా చెప్పినాం ఈరోజు గట్టిగా. మేడం డిఎం గారికి కూడా చెప్పాం. ఎందుకంటే ఇది అసలే మనకు సాగు బతుకుల మీద నడుపుతా ఉన్నాం. మళ్ళీ ఇంకా వాళ్ళకి డబ్బులు వీళ్ళకి డబ్బులు అంటే పంపబోతుంది. ఏమి? అవునా? పెట్టారా? వెరీ గుడ్. 10 కప్పులు పెట్టేస్తాం సార్. మళ్ళీ మీరు వేస్తాం. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఒక్క 10 minutes మేము మీ కాలాన్ని వృధా చేస్తాం కాబట్టి కొంచెం సైలెంట్గా ఉండండి. ఓకేనా? బాగున్నారంతా? బాగుందా ఇక్కడ? ఈ వార్డెన్ సార్ బాగా చూసుకుంటున్నారా? ఫుడ్ అంతా బాగుందా? టేస్ట్గానే ఉందా? ఇంత పెద్ద పోస్ట్ మెట్రిక్ హాస్టల్ నేను దాదాపు ఒక 1000 హాస్టల్ చూశాను. ఇంత నెంబర్ హాస్టల్ ఎక్కడ చూడలేదు. ఇంత పెద్ద నెంబరు 200 కూడా చూడలేదు ఎక్కడ. 110, 120, 130, 140 అంతవరకే చూసా. పోస్ట్ మెట్రిక్ హాస్టల్ 500 అబోవ్ ఉండే హాస్టల్ ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ చూసాం కానీ పోస్ట్ మెట్రిక్ ఇంతమందిని మెయింటైన్ చేయాలా?
పొద్దునే వెళ్ళిపోతారు మీరు, ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు, ఎంతమంది నేను చూసుకుంటారు వార్డెన్ కదా. కాబట్టి మీకు ఒక మంచి అవకాశం ఇది. టౌన్లో, సిటీలో ఇక్కడ మనకు అకామిడేషన్ అండ్ ఫుడ్ ఇచ్చి, మీరు బయట చదువుకునేదానికి అవకాశం ఇచ్చి, బాగా చదువుకోండి అని చెప్పేసి ఒక మంచి అవకాశం దొరికింది మీకు. ఓకే, మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎక్కడ కూడా డిగ్రేడ్ అయ్యి దాన్ని, అంటే నేను చెప్పేది ఇప్పుడు స్కూల్ కాలేజీకి వెళ్తాం, మనం సినిమాకి పోయినా అడిగేవాళ్ళు లేరు, షికార్లు చేసినా అడిగేవాళ్ళు లేరు, ఏం చేసినా మనల్ని అడిగేవాళ్ళు లేరు. ఆ ఫ్రీడమ్ ఇచ్చారు మీకు మీ తల్లిదండ్రులు. ఆ ఫ్రీడమ్ను మీ పరిధిలో దాన్ని వాడుకోవాలి. అంతేగాని మనకు ఫ్రీడమ్ ఇచ్చిన అని చదువును అటకెక్కిచ్చి మీ దాన్ని మీరు ఎంజాయ్ చేశారంటే మీ లైఫ్లు నాశనం అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఎంతోమంది పేదరికం నుంచి వచ్చారు. డబ్బున్న ఎవరు రారు కదా ఇక్కడికి. మరి పేదరికం నుంచి వచ్చినప్పుడు మీరు ఆ పేదరికాన్ని ఇంతటితో ముగించాలి అనుకుంటే మీరు శ్రద్ధగా చదవాలి, ఇష్టంగా చదవాలి, కసిగా చదవాలి. మీ తరం నుంచి మీ తలరాతలు మారాలని మా అందరి ఆశ, ఆకాంక్ష. దాన్ని మీరు జాగ్రత్తగా తీసుకోండి. అర్థమవుతుందా? ఎప్పటికీ దాన్ని మిస్గా చేసుకోవద్దండి. ఇంకా మా అంటే ఒక 2-3 ఇయర్స్ మ్యాక్సిమం మీరు చదువుకున్నారంటే కన్నా మీకు మంచి రిజర్వేషన్స్ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు లేకున్నా కానీ మీకు టాలెంట్ ఉండి మీ దగ్గర స్కిల్స్ ఉంటే కన్నా ప్రైవేట్ సెక్టార్ ఉంది మీకోసం ఎదురు చూస్తూ ఉంది. మంచి మంచి టాలెంటెడ్ పర్సన్స్ కోసం లక్షల జీతాలు ఇచ్చి మీ సేవలను తీసుకుంటుంది. వాళ్ళ కంపెనీలు అభివృద్ధి చెందేదానికి, వాళ్ళ ప్రోగ్రామ్స్ బాగా గొప్పగా ముందుకెళ్లేదానికి ఎన్నెన్నో మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ టాలెంట్ స్కిల్స్ పెంచుకోండి, లాంగ్వేజ్ స్కిల్స్ పెంచుకోండి. మంచి మంచి వీడియోలు చూడండి, ఇంగ్లీష్ వీడియోలు, మంచి మంచి చదువుకు సంబంధించిన వీడియోలు, నాలెడ్జ్కి సంబంధించిన వీడియోలు, పొద్దున్న లేచిన నుంచి ఆ పనికిమాలిన రీళ్ళు, అర్థమవుతుందా? అవసరం లేని వీడియోలు, ఇవన్నీ మీ ఫ్యూచర్ పనికిరావు. దానికి టైం ఉంది. ఎప్పుడంటే మీరు సెటిల్ అయినాక హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అప్పటి వరకు మీ కాలాన్ని వృధా చేసుకోవద్దండి. మీరు ఏదైనా ఒక తప్పు చేస్తున్నామంటే మీ తల్లిదండ్రులను మధ్యలో అనుకోవాలి. మీరు ఈరోజు ఒక సినిమాకి పోతున్నాం ఎగరగొట్టి క్లాసులు, అరే ఈ సినిమాకి పోతున్నాం అంటే మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంత నమ్మకంతో ఇక్కడ వదిలేశారు. వాళ్ళు ఎక్కడెక్కడో చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు, కొండలకు పోతూ ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు, చిన్న చిన్న ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళని మీరు బాగా చూసుకోవాలంటే ఈ క్షణాలను మీరు వాడుకోవాలి. ఈ క్షణం మరు క్షణం రాదు. ఇప్పుడు నేను మాట్లాడిన మాట వెనక్కి రాదు. ఆ కాలం వృధా అనేది మన భవిష్యత్తును అంధకారం చేస్తుంది సద్వినియోగపరచుకోకపోతే. అర్థమవుతుందా? మీ చేతిలో చదువు అనే ఒక పుస్తకాన్ని, ఒక శక్తిని మనం ఇస్తున్నాం. ఆ శక్తిని మీరు ఉపయోగించుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. మీ జీవితాలకు బంగారు బాటలు వేసుకోవచ్చు. ఎక్కడ పొరపాటు చేసినా, ఏం చేసినా కానీ చాలా కష్టాలు ఎదుర్కోవాలి. మీ పేరెంట్స్ లాగానే మీరు పనులు చేసుకోవాలి. మేము డిగ్రీలు చదువుకున్నాం, మా బీటెక్లు అయిపోయినాయి, మా పాలిటెక్నిక్ అయిపోయింది, మా ఐటీఐలు చేశాం మేము అని చెప్పి సర్టిఫికేట్ సంకలో పెట్టుకుని తిరిగితే ఉద్యోగాలు రావు. మీ దగ్గర విషయం ఉండాలి. విషయం అంటే జ్ఞానం, జ్ఞానం అంటే చదువు. పాస్ అయ్యేదేం పెద్ద పని కాదు. గట్టిగా ఒక వారం చదివితే పాస్ అవుతాం. నేను నా లైఫ్లో గ్రాడ్యుయేషన్ 3 ఇయర్స్ కోర్స్ తెలుసు కదా మీకు. 3 ఇయర్స్ కోర్స్ నేను సరిగ్గా చదవలేదు. ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు మాకు 1 సిట్టింగ్ ఉండేది. గ్రాడ్యుయేషన్ 1 సిట్టింగ్, 13 పేపర్స్ అన్నమాట. అప్పుడు రెడ్డి హాస్టల్లో ఉన్నా నేను. హైదరాబాద్లో రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి అని ఒక హాస్టల్లో ఉన్నా. అప్పుడు మాకు 525 రూపాయలు పర్ మంత్ ఫుడ్ అండ్ అకామిడేషన్. నేను చెప్పేది ఎప్పుడు 91, 92, 93 టైంలో. ఆ టైంలో అక్కడ ఆ ఎగ్జామ్స్, నేను డిగ్రీ సరిగ్గా చదవలేదు, ఎగ్జామ్స్ కూడా అప్పీర్ కాలే. 1 సిట్టింగ్ కట్టాను. గ్రాడ్యుయేషన్ BA హిస్టరీలో 1 సిట్టింగ్ కట్టాను. 13 పేపర్స్. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను ఎగ్జామ్ రాస్తే ఒక ప్రైవేట్ కాలేజీలో, రెసిడెన్షియల్ కాలేజీలో నా బిట్టు అన్ని రూములకు పోయేది. అంతగా చదివేవాళ్ళం మేము. దాని తర్వాత డిగ్రీలో రెక్కలు వచ్చేసాయి, ఒక ఫ్రీడమ్ వచ్చింది, డబ్బులు ఉన్నాయి, బాగా తినడం, తిరగడం, అట్లా ఇట్లా ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు.
అప్పుడు 1 సిట్టింగ్ కట్టి నేను 13 పేపర్స్ ఒక దగ్గర పోయి ఆ హాస్టల్ నుంచి ఎవరికి చెప్పకుండా పోయి ఒక దగ్గర ఒక నెల ఒక ఇల్లు బాడెక్కు తీసుకున్నాను నేను హైదరాబాద్లో కొత్తపేట అని సరూర్ నగర్లో. ఆ రోజు 500 రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, 500 రూపాయలు తీసుకొని నెల రోజులు నేను డే అండ్ నైట్ చదివా. డే అండ్ నైట్ చదివి 13 పేపర్స్ అట్ ఎ టైం అయిపోయేసాను. అంత అంటే ఉంది, తెలివి ఉంది మన కాడ. కానీ ఈ ఫ్రెండ్స్ అట్లా ఇట్లా తిరగడము, దాంతో నెగ్లెక్ట్ చేసేవాళ్ళం. తర్వాత పీజీ చేసాం, తర్వాత బీఈడీ చేసాం, అట్లా అట్లా ముందుకెళ్ళిపోయాం. అది మీరు బాగా అర్థం చేసుకోవాలి. అట్లుంటుంది. ఏంటంటే నేనంటే తిరగదిప్పుకున్నాను నేను లైఫ్. అట్లా తిరగదిప్పుకోకుండా నేను వెనకబడి వెంటే ఈరోజు నేను మీ ముందుండేవాడిని కాదు. అది బాగా శ్రద్ధగా ఆలకించండి. మీ పేరెంట్స్ ప్రేమించండి, వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. మీరు అప్పుడే మీరు ముందుకెళ్ళగలరు. మీకు అందరికీ తెలుసు మీ పేరెంట్స్ ఏ విధంగా కష్టపడతా ఉన్నారని. వాళ్ళు ఒక 100 రూపాయలు మీకు ఖర్చుకి ఇచ్చారంటే వాళ్ళ కష్టం ఆ 100 రూపాయలు. ఆ 100 రూపాయలు మనము ఎట్లంటే అటు దుర్వినియోగం చేసుకోకుండా అవసరానికి వాడుకుంటేనే మీకు ఇక్కడ 3 పూట్ల మంచి భోజనం ఇస్తూ ఉన్నారు. ఎవ్రీడే దాదాపు వీక్లీ 5 ఎగ్స్ వస్తూ ఉన్నాయి, 2 టైమ్స్ చికెన్ ఇస్తూ ఉన్నారు. వస్తున్నాయి ఇవన్నీ. మన ఇంట్లో కూడా తినాం, మన ఇంట్లో కూడా తినాం. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే పోస్ట్ మెట్రిక్ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్కు వంట వాళ్ళకు జీతాలు లేవు. ఈ మెనూలోనే అడ్జస్ట్ చేసి ఇవ్వాలి. 7 మంది ఉన్నారు, దాదాపు 1 లక్ష రూపాయల జీతాలు మీ మెనూలో మేనేజ్ చేసి ఇవ్వాలి. అప్పుడు కొన్ని మిస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ఇవ్వలేని పరిస్థితి. అది మీరు అర్థం చేసుకొని సహకరించాలి. చూస్తాం అవకాశం ఉంటే రేపు ఏదైనా మనకు వంట వాళ్ళకు డబ్బులు అవుట్సోర్సింగ్లో ఆప్కాస్ అని దాంట్లో పెట్టి వాళ్ళకి ఇస్తే కానీ అప్పుడు మిల్క్ కూడా ఇవ్వచ్చు, ఇస్తారు ఖచ్చితంగా. మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్కు వంట వాళ్ళకి జీతాలు ప్రభుత్వం ఇవ్వాలా. బీసీ పోస్ట్ మెట్రిక్ ఇస్తున్నారు. మళ్ళా మీ టైం అది ఏందో అది ఇంకా పడలేదు వాళ్ళకు. మేము గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం ఆ విషయాల మీద. ఖచ్చితంగా ఈసారి మీ గురించి అయినా సరే నేను ఎన్నో హాస్టల్ చూస్తూ ఉన్నా, పోస్ట్ మెట్రిక్ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్. దాంట్లో వార్డెన్లు పడే ఇబ్బందులు తెలుస్తూ ఉన్నాయి. 4 మంత్స్ అయింది బిల్స్ రాక. 4 మంత్స్ అంటే దాదాపు 20 లక్షల పైన దాటి ఉంటుంది అప్పు. ఆడ బిల్స్ రావాలా? ఎందుకంటే ప్రభుత్వము నిజంగా చెప్తా ఉన్నా, ఎక్కడెక్కడో మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం, కోట్లు 100 కోట్లు అప్పులు తెస్తూ ఉన్నారు. కానీ పేద పిల్లలకు సాయం చేసే విషయంలో వెనకడుగు వేస్తూ ఉన్నారు. వాళ్ళకు మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని, మన బిల్స్ ఎప్పుడెప్పుడు రావాలని మనం దేవుణ్ణి ప్రార్థించడమే. ఏం లేదు. ఎవరికి అధికారులకు చెప్పినా కానీ ఇస్తామండి అయితేయండి అంటానే ఉంటారు. నిర్లక్ష్యం. దీనికి బడ్జెట్ అంటూ సపరేట్ కేటాయించి టకటకా ఇస్తే మీరు హ్యాపీగా చదువుకోవచ్చు. వార్డెన్లు హ్యాపీగా రన్ చేస్తారు. ఎక్కడ వాళ్ళ జీతం 1 లక్ష రూపాయలు ఉంటుంది, మీకు ఇప్పటికే 20 లక్షల పైన అయితే ఎక్కడి నుంచి అవుతుంది? ఆ వెండర్స్ రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ వడ్డీలు వేస్తారు. మళ్ళీ ఆ వడ్డీలు మళ్ళీ మీ మీదనే పడతాయి. అవి కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి దీంట్లో. మీరు ఇవన్నీ అర్థం చేసుకొని మీరు మంచిగా మీ జీవితాలను బాగుపరచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.